డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్ ఏమంటారంటే ఆయనకి దాదాపు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరు పైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒకతను ఇన్ఛార్జిగా సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన సాయి కుమార్. ఆయన వచ్చినప్పుడు డాక్యుమెంట్స్లో కొంచెం ఖర్చు అవుతుంది, డబ్బులు అది అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడు. ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్తో మాట్లాడాను. ఆయన ప్రతి డాక్యుమెంట్కి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో టోటల్గా 11 డాక్యుమెంట్స్కి 22,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది బ్రైబ్గా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను 22,000ని ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత మేము దాన్ని కేసుగా నమోదు చేసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి 1,500 రూపాయల చొప్పున ఇక్కడ పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది. తగ్గించారు. 2,000 నుంచి 1,500కి ఒక డాక్యుమెంట్కి తగ్గించారు. సో టోటల్గా 16,500 రూపాయలు దానికి ఒప్పుకున్నాడు. దాంట్లో ఆల్రెడీ 4 డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసేసినాడు. ఒక 7 డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అతను 16,500 రూపాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ డాక్యుమెంట్ ముందే ఉంది డాక్యుమెంట్ రైటర్. వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నాడంటే వెళ్ళి సాయి అని చెప్పి డాక్యుమెంట్ రైటర్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ డాక్యుమెంట్ రైటర్ దగ్గర పోయినప్పుడు అక్కడ అశోక్ ప్లస్ సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ రైటర్ చెప్పి ఆ ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ముగ్గురిపైన మేము అదుపులో తీసుకొని